బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే జీవ వైవిధ్య సంరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన చర్యల గురించి చాలా నీట్గా డిస్కషన్ చేయబోతున్నామండి. మరి అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన చర్యలు అనగానే ఫస్ట్ మన అందరికీ ఒక ఒప్పందం అంటే ఒక అగ్రిమెంట్ గుర్తుకు రావాలి. ఆ తర్వాత 2 అనుబంధ ఒప్పందాలు అంటే 2 సప్లిమెంటరీ అగ్రిమెంట్స్ గుర్తుకు రావాలి. ఆ తర్వాత ఒక వ్యూహాత్మక ప్రణాళిక అంటే ఒక స్ట్రాటజిక్ ప్లాన్ గుర్తుకు రావాలి. ఆ తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ గుర్తుకు రావాలి. అంతిమంగా ఒక కార్యక్రమం అంటే ఒక ప్రోగ్రాం కూడా గుర్తుకు రావాలి. ఆలోచించండి, జీవ వైవిధ్య సంరక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన చర్యలు అనగానే ఒక ఒప్పందం ఉంది, 2 అనుబంధ ఒప్పందాలు ఉన్నాయి, ఒక వ్యూహాత్మక ప్రణాళిక ఉంది, ఒక ఫ్రేమ్వర్క్ ఉంది, ఒక కార్యక్రమం కూడా ఉంది. చిన్న క్లారిటీ ఏంటంటే పర్యావరణ ఒప్పందాన్ని ఇంగ్లీష్లో కన్వెన్షన్ అనే పేరుతో పేర్కొంటారు. అయితే అదే ఒప్పందం క్రింద కుదిరేటువంటి అనుబంధ ఒప్పందాన్ని మాత్రం ఇంగ్లీష్లో ప్రోటోకాల్ అనే పేరుతో పేర్కొంటారు. ఒప్పందం అంటే కన్వెన్షన్, అనుబంధ ఒప్పందం అంటే ప్రోటోకాల్. నెక్స్ట్ అంటే నియమ నిబంధనలతో కూడినటువంటి వ్యూహాత్మక ప్రణాళికను ఫ్రేమ్వర్క్గా పేర్కొంటారు. అనగా వ్యూహాత్మక ప్రణాళిక, ఫ్రేమ్వర్క్ ఒక్కటే అనేటువంటి క్లారిటీ ఉండాలి. మరి వీటన్నింటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఒప్పందం, దాని పేరు సిబిడి. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే జీవ వైవిధ్య సంరక్షణ కోసం ప్రపంచ దేశాల మధ్య కుదిరినటువంటి ఒక అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం అంటే ఒక మల్టీలేటరల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్ సిబిడి. దాని పూర్తి పేరు కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్య ఒప్పందం. ఈ ఒప్పందానికి సంబంధించి నేను ఒక అద్భుతమైన కన్క్లూజన్ ఇస్తున్నాను, జాగ్రత్త పరిశీలించండి. సిబిడి జీవ వైవిధ్య ఒప్పందం అనగానే వెంటనే మీ అందరికీ ప్రపంచంలోని 2 వేరు దేశాలలో ఉండేటువంటి 2 నగరాలు గుర్తుకు రావాలి. ఫస్ట్ వన్ కెన్యా దేశ రాజధాని నైరోబి, సెకండ్ వన్ బ్రెజిల్ దేశంలో గల రియో డి జనీరో. ఒకవైపు నైరోబి, మరోవైపు రియో డి జనీరో. చిన్న క్లారిటీ ఏంటంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్ఈపి అనగా యునెప్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే నైరోబి నగరంలో. నెక్స్ట్ అంటే జీవ వైవిధ్య ఒప్పందం ఏ నగరంలో ఆమోదించబడింది అంటే నైరోబి నగరంలో. మరి అదే ఒప్పందంపై ప్రపంచ దేశాలు ఎక్కడ సంతకాలు చేశాయి అంటే రియో డి జనీరో నగరంలో. అద్భుతమైన క్లారిటీ ఇచ్చానండి. ఒప్పందం ఆమోదించబడింది నైరోబి నగరంలో, కానీ అదే ఒప్పందంపై సంతకాలు చేసింది మాత్రం రియో డి జనీరో నగరంలో. నైరోబి నగరంలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఒప్పందం ఆమోదించబడగా రియో డి జనీరో నగరంలో నిర్వహించినటువంటి ఒక సదస్సులో ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. నెక్స్ట్ అంటే జీవ వైవిధ్య సంరక్షణ కోసం యుఎన్ఈపి యునెప్ తొలుత ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాని పేరు ఏంటంటే ఐఎన్సి, ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ. ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ. ఈ కమిటీ ప్రారంభంలో ఏ పేరుతో పేర్కొనబడింది అంటే అడ్హాక్ వర్కింగ్ గ్రూప్. అడ్హాక్ వర్కింగ్ గ్రూప్. నెక్స్ట్ అంటే జీవ వైవిధ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి ఐఎన్సి యొక్క చిట్ట చివరి సమావేశం ఏ నగరంలో జరిగింది అంటే నైరోబి నగరంలో. సింపుల్గా చెప్పాలి అంటే యునెప్ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి నైరోబి నగరంలో జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1992 మేలో. అదే సమావేశంలో మే 22న ప్రపంచ దేశాల మధ్య కుదిరినటువంటి ఒక అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం ఏంటంటే సిబిడి. ఆ ఒప్పందం మే 22న ఆమోదించబడింది. అందుకే ప్రతి సంవత్సరం మే 22న ఐక్యరాజ్య సమితి ఏ ఇంపార్టెంట్ డేగా జరుపుతుంది అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ. మరి నైరోబి నగరంలో 1992 మే 22న ఆమోదించబడ్డటువంటి జీవ వైవిధ్య ఒప్పందంపై ప్రపంచ దేశాలు ఏ రోజు సంతకాలు చేయడం ప్రారంభించాయి అంటే 1992 జూన్ 5న. ఎక్కడ ప్రారంభించాయి అంటే రియో డి జనీరో నగరంలో. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో నగరం ఆతిథ్యంగా ఐక్యరాజ్య సమితి 1992లో జూన్ 3 నుండి జూన్ 14 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక సదస్సును నిర్వహించింది. దాని పేరు ఏంటంటే యుఎన్సిఈడి. సదస్సు పేరు ఏంటంటే యుఎన్సిఈడి. దాని పూర్తి పేరు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఆ సదస్సు అంతర్జాతీయ స్థాయిలో ఏ పేరుతో పేర్కొనబడుతుంది అంటే ఎర్త్ సమ్మిట్. ధరిత్రి సదస్సు 1992లో నిర్వహించింది. ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ కావడం విశేషం. అంటే మీ అందరికీ జీవ వైవిధ్య ఒప్పందంపై ఎక్కడ సంతకాలు చేయడం ప్రారంభమైంది అనేటువంటి క్లారిటీ ఉండాలి. అంటే ఎర్త్ సమ్మిట్లో ఏ రోజు సంతకాలు
సంతకాలు చేయడం ప్రారంభమైంది అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 1992 జూన్ 5న ఎర్త్ సమ్మిట్ ప్రారంభమైంది జూన్ 3న. కానీ ఒప్పందంపై సంతకాలు చేయడం ప్రారంభమైంది జూన్ 5న. ఒప్పందంపై ప్రపంచ దేశాలకు సంతకాలు చేసేటువంటి అవకాశాన్ని 1 సంవత్సరం పాటు ఇచ్చారు. 1992 జూన్ 5 నుండి 1993 జూన్ 4 వరకు మొత్తం ఎన్ని దేశాలు జీవ వైవిధ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి అంటే 168 దేశాలు. మరి మన భారతదేశం జీవ వైవిధ్య ఒప్పందంపై ఏ రోజు సంతకం చేసింది అంటే తొలి రోజే అంటే ఏ రోజు అండి 1992 జూన్ 5న. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి, భారతదేశం జీవ వైవిధ్య ఒప్పందంపై ఏ రోజు సంతకాలు చేసింది? ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 1992 జూన్ 5న. మరి అటువంటి ఒప్పందం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే 1993 డిసెంబర్ 29 నుండి. ఆ ఒప్పందానికి సంబంధించి సమీక్షా సదస్సును అంటే కాపు సదస్సును ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అంటే 1994 నుండి. ప్రస్తుతం ఆ ఒప్పందంలో మొత్తం ఎన్ని దేశాలు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి అంటే 196. మొత్తం భాగస్వామ్య దేశాలు లేదా టోటల్ పార్టీస్ ఎన్ని అంటే 196. వాస్తవానికి ఐక్యరాజ్య సమితిలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే 193. ఐక్యరాజ్య సమితి అయితే 193, జీవ వైవిధ్య ఒప్పందం సిబిడి అయితే 196. దయచేసి కన్ఫ్యూజన్ వద్దండి. సంవత్సర కాలంలో జీవ వైవిధ్య ఒప్పందంపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి అంటే 168. అయితే ప్రస్తుతం ఆ ఒప్పందంలో మొత్తం ఎన్ని దేశాలు భాగస్వామిగా ఉన్నాయి అంటే 196. నెక్స్ట్ అండి, మరి ఆ ఒప్పందానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ను అంటే సెక్రటేరియట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కెనడా దేశంలో ఉన్నటువంటి మాంట్రియల్ నగరంలో. ఎప్పుడు ఈ సెక్రటేరియట్ ఏర్పాటు చేయబడింది అంటే 1996లో. ఈ సెక్రటేరియట్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే యునెపో ఆధ్వర్యంలో. చిన్న క్లారిటీ ఏంటంటే జీవ వైవిధ్య ఒప్పందానికి సంబంధించి తాత్కాలిక సెక్రటేరియట్ను స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఏర్పాటు చేశారు. అయితే శాశ్వత సెక్రటేరియట్ను 1996లో యునెపో ఆధ్వర్యంలో లేదా యునెపో నేతృత్వంలో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మాంట్రియల్ నగరంలో. మాంట్రియల్ అనే నగరం కెనడా దేశంలోని క్విబెక్ ప్రావిన్స్లో లేదా క్విబెక్ రాష్ట్రంలో ఉంటుంది. క్విబెక్ అనవచ్చు, క్యూబెక్ అని కూడా అనవచ్చు. జీవ వైవిధ్య ఒప్పందం అనగానే మన అందరికీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందనే క్లారిటీ ఉండాలి. మాంట్రియల్ ఆంటీకి ట్రయల్ వేస్తున్నావు. మాంట్రియల్ అల్టిమేట్గా మీ అందరికీ జీవ వైవిధ్య ఒప్పందం సిబిడి అనగానే కొన్ని సంవత్సరాలు ఫటాఫట్ గుర్తుకు రావాలి. ఫస్ట్ వన్ 1992 మే 22, సెకండ్ వన్ 1992 జూన్ 5, థర్డ్ వన్ 1993 డిసెంబర్ 29, ఫోర్త్ వన్ 1994. 1992 మే 22న ఒప్పందం ఆమోదించబడింది. ఎక్కడ అంటే నైరోబీ నగరంలో. 1992 జూన్ 5న ఒప్పందంపై సంతకాలు చేయడం ప్రారంభమైంది. ఏ నగరంలో అంటే రియో డి జనీరో నగరంలో. మరి ఒప్పందం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే 1993 డిసెంబర్ 29 నుండి. ఆ ఒప్పందానికి సంబంధించి కాపు సదస్సును ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అంటే 1994 నుండి. మొట్టమొదటి కాపు సదస్సును అర్థం చేసుకోండి, జీవ వైవిధ్య ఒప్పందానికి సంబంధించిన మొట్టమొదటి కాపు సదస్సును 1994లో నవంబర్ 28 నుండి డిసెంబర్ 9 వరకు నిర్వహించారు. మరి ఏ దేశం ఆ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది అంటే కరేబియన్ దేశమైనటువంటి బహామాస్ అనొచ్చు. ఈ దేశం యొక్క రాజధాని ఆతిథ్యం ఇచ్చింది. మరి రాజధాని పేరు ఏంటంటే నసౌ, NASSAU, నసౌ. దానిని రకరకాలుగా ప్రొనౌన్సియేషన్ చేస్తారండి. చిన్న క్లారిటీ ఏంటంటే ప్యారడైజ్ ఐలాండ్ అనేటువంటి ఒక అద్భుతమైన దీవి కూడా బహామాస్ దేశంలోనే ఉంది. ఏ నగరానికి సమీపంలో ఉంది అంటే ఆ దేశ రాజధాని అయినటువంటి నసౌ అనే నగరానికి సమీపంలో. ఈ విధంగా జీవ వైవిధ్య ఒప్పందం అనగానే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్పై అద్భుతమైన క్లారిటీ ఉండాలండి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జీవ వైవిధ్య ఒప్పందం, ఆ ఒప్పందం ఆమోదించబడ్డటువంటి నైరోబీ నగరం పేరుతో కాకుండా ఆ ఒప్పందంపై సంతకాలు చేయబడ్డటువంటి రియో డి జనీరో నగరం పేరుతో ప్రసిద్ధిగాంచింది. జీవ వైవిధ్య ఒప్పందం యొక్క మారు పేరు నిక్నేమ్ ఏంటంటే రియో కన్వెన్షన్, రియో ఒప్పందం. ఇంతటి క్లారిటీ మీకు ఎక్కడ లేదండి. నేను ఇంత క్లారిటీ ఎందుకోసం ఇచ్చాను అంటే ఇటీవలి కాలంలో ఈ సమాచారం నుండి అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు.